మీ నాన్న ఏం పని చేసేవాడు? ఉంటాం ఇంటాక్ట్ ప్రాపర్టీ. జనగామ పట్టణ పాత్రికేయులకు స్థానిక సీఏ గారు సత్యారెడ్డి గారికి, అట్లాగే బచ్చనపేట ఎస్ఐ శ్రీకాంత్ గారికి, తర్వాత మన గవర్న డీసీపీ గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ముందు ఉన్న ఈ ముస్లిం తీసుకున్న వ్యక్తి పేరు అంతా విజయ్. ఇతను చిన్నతనం నుంచే రకరకాల దొంగతనాలకు అలవాటుపడి మొదటగా మచ్చలు ఎత్తిపోవటం, తర్వాత తాళమేసి నీళ్ళను పగలగొట్టి దాంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకొని పోవటం, ఒక చోట కాకుండా భూపాలపల్లి, జనగాం పలు చోట్ల ఇప్పటికే 40 కేసులు మీద ఉన్నాయి. ఈ సందర్భంలో ఉద్యోగుల కిందట పోయిన శనివారం నాడు బచ్చనపేట పట్టణంలో దొంతుల నిర్మలమ్మ అనే ఆమె, ఆమె భర్త సోమలింగం ఇద్దరు వైశ్యాస్ భార్య భర్తలు ఆ సోమలింగం గారికి ఆపరేషన్ గురించి హైదరాబాద్కి వెళ్ళారు. ఒక 10 రోజుల కిందట తాళమేసి వెళ్ళిపోయారు. ఈయన అదుపుగా చూసుకొని ఈయన స్నేహితులు మరో 2 ఉన్నారు. వాళ్ళు జూనియర్స్ కాబట్టి వాళ్ళని ఇప్పుడు తెలియకపోతున్నాం. కలిసి లోపల తాళం మొదలుకొట్టి లోపలికి వెళ్ళి లోపల ఉన్న నగలు, మీరు చూపించే డిస్ప్లేలో ఉన్న నగలన్నీ తీసుకొని పారిపోయినారు. తర్వాత మా సైబర్ టీం మరియు న్యూస్ టీం ఎస్ఐ రాజ్కుమార్ గారు, సల్మాన్ గారు, శ్రీకాంత్ ఎస్ఐ గారు, సత్యారెడ్డి సిఐ గారు, మిగతా టీం అంతా మెంబర్స్ అందరూ కలిసి ఇతనికి ఆధారాలను సేకరించి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఈ నగలు సుమారు 12 లక్షల విలువైన నగలను, కొంత డబ్బును, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొని ఈరోజు అతన్ని కోర్టుకి అప్పగిపోయే ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో మాకు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఐటీ కోర్టు, స్థానిక పీపుల్, ప్రజలు, బచ్చనపేట ప్రజలు, ఎస్ఐ గారికి, సత్యానంద సిఐ గారికి, మాకు వెన్నంటుండి ఎప్పటికప్పుడు ప్రోత్సహించిన మా డీసీపీ శ్రీ రాజమోహన్ నాయక్ గారికి, అట్లాగే గౌరవ మన సిపి మేడం శ్వేతారెడ్డి మేడం గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే ప్రజలందరూ కూడా ఇటువంటి నేరస్తులు ఒకళ్ళు కాదు చాలా మంది ఉంటారు. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు తగిన విధంగా తమ విలువైన వస్తువు జాగ్రత్త పెట్టుకోవాలని, ఇంటిని పాడి తాళమేసి ఒకటేసారి వెళ్ళిపోకుండా కనీసం ఒక్క మనిషిన ఉంచుకునేలా ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు నేరాలు తగ్గుతాయని, అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసుకుంటే సేఫ్టీ అనేది ఏర్పడుతుంది అని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.